మంచిగా పెట్టి అంత పెద్ద గ్యాప్ ఆడ మిస్ అయిపోతుంది. అమ్మా అరే మంచిగా పెట్టరా కెమెరా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. సో వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్ అంటారా బాబు. సో ఈ రోజు మనం చేయబోతున్నాం ధమాకా. సో నేను ఒక మెయిన్ పాయింట్ చూపడం లేదా ఇంకా బండి మీద ఇద్దరు ఫ్రెండ్స్ పోతున్నప్పుడు ఒక ఫ్రెండ్ మజా ఎట్లా తీసుకోవాలంటే, గర్ల్స్ కూర్చున్నప్పుడు బ్రేకులు ఏం కొడతారు బాయ్స్ కూర్చున్నప్పుడు బ్రేకులు కొట్టు. చేయిరా అంటాడుక మధ్యలో కానీ చేయిరా నాకు కొంచెం ఫీల్ కానీ. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అరే నువ్వు చేయిరా మధ్యలో ఇట్లా మజా తీసుకోవచ్చు. లేక సాయంత్రం మందుపాటి పక్క ఈరోజు కడుపు జ్వరం ఎక్కువ బయటకు వస్తుంది. కామాంధుడు తుకడా తుకడా పడగా మొత్తం వచ్చేసినాం కాలేజ్కి. మళ్ళా అట్లుంటాం లేఖక్. నేను సమ్మన్ లవ్స్ యూ, ఒక అమ్మాయి నీకు ప్రేమిస్తున్నా అంటప్పుడు నువ్వేమంటావు చెప్పరా? చెప్పవే. అది ఉండాలి, దాంతో పాటు ఇది ఉండాలి. దాన్ని ఆల్రెడీ దింపి ఉంటావు. మాట అన్నికి ఇచ్చేస్తున్నాం. అరే మళ్ళీ చెప్పరా. రాలేం. అరే రాలేరా. అరే చంద్ర ఈవిడికి మాత్రం వేదాలు సైతాన్ని వల్లిస్తుంది. అంటే ఏమిటి? ఏమంటే ఆరాలు తీయకూడదు, వినూరుకోవాలి. స్టార్ట్. సో గైస్ ఈరోజు మనం ఒక డ్రాయింగ్ చేసినాం, అది మనం అంటే డ్రాయింగ్ చూపెట్టలేదు కానీ నేనే చేసిన. కచరా నా కొడక, లోఫర్ నా కొడక. మ్యాటర్ ఏంటంటే బ్యాగ్ వేసుకొని కిందికి వచ్చేసి ఒకటి చిన్న దెబ్బ పడుతుంది. పీటీ గాడు బ్యాగ్ వేసుకొని కిందికి గుద్దలో మూసుకొని రాక ఫస్ట్ వచ్చి మీదికి సెకండ్ ఫ్లోర్ లో కానీ బ్యాగ్ పడేమన్నాడు. ఈ బ్యాగ్ ఎడబడ్డది తెలుసా? నాలలో పడ్డది బ్యాగ్. పాస్ రా. సో గాయ్స్ బాత్రూమ్ బ్యాగ్ అయిపోయింది మొత్తం పచ్చిగా అయిపోయింది. అరే పాస్ నిర్మాత బ్రో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? బ్రో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? భరత్ గాడు వేసిన బ్యాగ్. అమ్మా ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఏడేసినవరా సుల్లిగా బ్యాగ్? బ్యాగ్ ఏడేసినవరా? సుల్లి క్యాల్కులేట్ దగ్గిపోతావు. బ్యాగులు ఇట్లా చేస్తావు. సిగ్గు అనిపిస్తారు కదా. ఆ బుక్ డ్రైనేజ్ లో పడేసా మరి. నువ్వు కాదురా తెలుసా బ్యాగ్ బాత్రూమ్ వాటర్ అవి వేసి నువ్వు అట్లా వేయచ్చారా? ఎందుకు అన్ని చేసే పనులు అన్ని ఇట్లుంటాయి. పత్తిట్టు అమ్మ దెంగే బాగా పెడతా. ఇట్లాంటి లంగ పని చేసా. అది మొత్తం ఇట్లా బాత్రూమ్ లో పడ్డారు. అది మొత్తం ఇప్పుడు బ్యాగ్ జిబ్బు తీసి చూసా లోపల మొత్తం పీ వెళ్ళింది. మొత్తం పీ వెళ్ళింది మొత్తం. పీటీ సార్ చూడండి మీ పీ అంటున్నాడు. సార్ చూసాను ఆ బ్యాగ్ ఎప్పుడే సబ్స్క్రైబ్ చేసుకున్నాను చెప్తాడు ఇప్పుడు దానిలో. అలా కుట్టుకోతుంటే బాగున్నాడు చేసి ఇడా పోతే ఇల్లలే. ఆ గేట్ బంద్ చేసాడు కాదు, ఈ గేట్ బంద్ చేయాలి.
అనే కొంచెం తెలుగు ఉంచుకోండి, పుల్లారెడ్డిలో పనిచేసి కాదు. హాయ్ గైస్, ఇవాళ అయితే మొత్తం రన్నింగ్ చేసింగ్ సార్ చేసింగ్ హిపోపాటమస్. నేను బ్యాగ్ చూస్తేనే వస్తా, ట్రైన్లో పడ్డది మొత్తం అది. అవల్ తెరి బాండి क्या कर रहा है लेकर चला जल्दी आगे तेरा बाप जा रहा है पुले राइट पे दो बट आप दिप देखना मंजड़ को सादे पे आओ तेरे पीछे कुत्ते पड़े थे कभी कभी? हाँ आगे हाँ क्या थोड़ा बढ़िया थोड़ा आज लेखक मजे ही मजे दे रहा है भाई. लेखक गाड़ी रोज मस्त मजा చేశాడు. పొద్దున బ్రేక్లల్లా ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్. ఓ మై గాడ్, చిల్లింగ్ గైస్. అసలు ఫ్రెండ్ అంటే ఇట్లా ఉండాలా మా, సుఖ దుఃఖం సంపద గింపద అన్ని. ఇరుక్కుపో హత్తుకొని తీరా తీరా పుల్లంత వెళ్ళింత చెల్లింతలేలా వాలా. अरे लगे चलाने दो देख इधर इधर क्या है मालूम, पूरे फ्रूट्स की गाड़ी है इधर अत्तापुर के पास. मैं क्या करता हूँ, लेकर क्या करता, गाड़ी उधर स्लो करता, फ्रूट्स के गाड़ी के पास स्लो करता. तू वहाँ से फ्रूट्स ले ले, अपन भाग जाएंगे. चल అమ్మ అరే బండి నడపడం రాదా రా, ఇచ్చేదిగా. ఇగో ట్రాఫిక్ ఎక్కువ ట్రాఫిక్ ఉన్నప్పుడు సెకండ్ గేర్ లో పో, ప్లేన్ రోడ్ మొత్తం ఖాళీగా ఉందంటే థర్డ్ గేర్ లో పో, స్పీడ్ బ్రేకర్ ఏమైనా వస్తే మొత్తం స్పీడ్ బ్రేకర్ మీదనే పో, అంటే సెకండ్ గేర్ లోనే పో. ఫస్ట్ గేర్ స్టార్ట్, సెకండ్ గేర్ స్పీడ్ బ్రేకర్స్ ఇంకా ట్రాఫిక్, ఆ థర్డ్ ప్లేన్, థర్డ్ ఫోర్త్ ఏమో మొత్తం రోడ్ మీద ఎవరు లేనప్పుడు పోనీయాలి. ప్లేన్ ఉన్నప్పుడు స్పీడ్ గా పోవచ్చు. ఆ వీలింగ్ కొట్టినకి ఏ గేర్ వేయాలి? ఆ వీలింగ్ కొట్టినకి ఏ గేర్ వేయాలి? ఆ వీలింగ్ కొట్టినకి ఏ గేర్ వేయాలి? చూడగా బండి నడుచుకో ఫస్ట్ అంటే అరే బిల్డింగ్ అంట. అరే రోడ్ కాదు, ఫస్ట్ గేర్ లో వచ్చి క్లచ్ వదిలే, మొత్తం క్లచ్ పట్టుకో, ఫస్ట్ గేర్ లో మొత్తం రైస్ చేసే బండి. మొత్తం రేట్ చేయాలా? ఆ, అప్పుడు ఎక్కలు వేస్తాను. ఆ, బండి మొత్తం ఫస్ట్ గేర్ లేచే బండి. ఇప్పుడు రేసే గట్టిగా. అరే నీ అమ్మంది टेंशन एप्पल ले, वहाँ से एप्पल ले मादर से डाले उधर से एप्पल. उठा रहे चल अरे क्या रे गांडू वो मारो इसको, इसकी गांड पड़ो इसकी. अरे भाई भाई इसकी गांड पड़ो इसकी. लोगों को कभी भी भरोसा नहीं करना रे भाई. गांडू चूतिया मादर को तो सारे के सारे गाली तुम्हारे ऊपर. बंद कर रहे हैं वीडियो के नाटक के लिए गांड मरवाया मेरा. వెల్కమ్ మై సబ్స్క్రైబర్స్. ఇంటికి పోయి మంచిగా ఫ్రెష్ అయినాం. ఫస్ట్ ఫ్రెష్ అయ్యి బాబాయిని తీసుకొచ్చి మళ్ళీ బయట తిరిగినాం. తిరుగుడు. ఇక్కడ అన్ని హాట్స్ ఉంటాయి బాయ్స్, ఒక్కొక్క హాట్స్ మాకి. దీంట్లో ఒక బ్లాక్ కలర్ ఉంటుంది, పడలేదు అది. సో గాయ్స్, నా హైట్ చూస్తారు కదా బాబాయ్, ఒకసారి నా హైట్ చూపెట్టు. నా హైట్ చూస్తారు కదా, ఇంత హైట్ కావాలంటే మీరు ఏం చేయాలంటే ఒకటే పని చేయాలి. ఒక ఎక్సర్సైజ్ చూపెడతా, బెస్ట్ ఎక్సర్సైజ్. పాతకాలం కాదు కానీ ప్రీవియస్లా నేను ఒక పీటీ సార్ని నా దగ్గర అందరు కోచ్ తీసుకుని, సో నేను చూపెడతా బెస్ట్ ఎక్సర్సైజ్ హైట్ కోసం. ఏం లేదు గాయ్స్, మీ చేతులు ఉన్నాయా, ఇట్లా వేలాడాలి. ఒక్క నిమిషం గాయ్స్, జారుతుంది, కొంచెం మట్టి తీసుకుందాం. ఏ దంగలు
ఏ దొంగలు దొంగలు సీనా పాడలే. సో ఏం లేదు గాయస్ రాడ్ని ఇట్లా టైట్గా పట్టుకోవాలి. పట్టుకొని మీ లెగ్స్ని మెల్లగా రొటేట్ చేయాలి. రాడ్ తిరుగుతుంది ఇలా మీరు కూడా వేయచ్చు. ఇలా మీరు కూడా వేయచ్చు. అనుకుంటే వేయచ్చు బై. అయినా ఇంకా ఎక్సర్సైజ్ కూడా మీకు చెప్పుడురా బై. కమెంట్ చేయరు మీరు. చేస్తాం మీకోసం ఏదైనా ఎక్సర్సైజ్. నెక్స్ట్ క్రిస్ క్రాస్ చేపిస్తాం మీకు ఇప్పుడు. ఇచ్చిన మోటివేషన్ వీడియో తీసిన మా బాబాయ్కి నచ్చింది కాబట్టి పోయి వేలాడుతుండే మా బాబాయ్. యా 1 ఆన్ బాబాయ్, 2 ఆన్ బాబాయ్, 3 బాబాయ్ కమాన్. నాకేమేమో చేయాలనిపిస్తుంది. అట్లానే మీకు ఎంటర్టైన్ కూడా అవుతుంది నేను చేస్తే. ఏం చేస్తా అనుకుంటారు? జిమ్ చేస్తా అంటారు. చేస్తా జమ్. నేను మీద సబ్ పెట్టినా కదా, ఇప్పుడు డైరెక్ట్ మొత్తం జంప్ చేస్తా. సపోర్ట్ మీ. ఒకవేళ నేను డైరెక్ట్ మొత్తం జంప్ చేస్తే లైక్ కూడా. పోలీస్ ట్రైనింగ్ అవుతున్నారు. ఇప్పుడు మీరు లైక్ కూడా. ఇప్పుడు నేను అది కనిపిస్తున్నాడు మీకు. దాని మీద ఫ్లిప్ వేసిన అనుకో కమెంట్ చేయాలి. కమెంట్ అండ్ లైక్. అట్లుంటుంది మన ధోని. నీ మీద సబ్ చూస్తావు వీడియో? నీకు వస్తుందా చెప్పు. నేను బుల్లెట్ కంటెంట్ కూడా ఒకటి చేస్తే సంపాదిస్తాను. నీకు ఎంత భయపడ్డా? మమ్మీ 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 వీడియో తీస్తావా మళ్ళా? వీడియో తీస్తావా మళ్ళా? ఒకటేసారి రిజల్ట్స్ వచ్చినాయని మాకు భయపెట్టించేసారు. బట్ ఈరోజు బీకామ్ వాళ్ళది మాత్రమే వచ్చింది. బీఎస్సీ వాళ్ళది రేపు వస్తుంది. రేపు నేను అందరి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ క్యాప్చర్ చేస్తాను. మనం ఎన్ని సబ్జెక్టులు పోతే మనం దానికి టెన్షన్ తీసుకోం. బికాస్ వీఆర్ చిల్ క్యాండిడేట్. ఏమంటావు? మనమంతా భయపడం. రేపు చూసుకుందాం బాత్ కి బాత్. మీట్ యూ ఇన్ కాలేజ్. రేపు చాలా ఫనీ ఉంటుంది. ఒక్కొక్కడు మొఖాలు ఇట్లా పెడతాడు. మీట్ యూ టుమారో. కీప్ వాచింగ్ Life of Arun. Make sure to like, share and subscribe my channel, fellas.